హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి శివ బిందువుల పెళ్లి జరగకుండా అడ్డుపడుతుంది. కరెక్ట్గా శివ బిందు మెడలో తాళి కట్టేలోపు చెయ్యి అడ్డుగా పెట్టి తాళిని అక్కడ పెట్టేసి శివ చేయి పట్టుకొని గట్టిగా లాక్కు వచ్చేస్తూ ఉంటుంది భూమి. అపూర్వ వైపు కోపంగా చూస్తుంది భూమి. అపూర్వ ప్లాన్ ఫెయిల్ అయినందుకు అపూర్వ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. పడిపోయిన తాళి వైపు చూస్తూ బిందు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే అపూర్వ బిందుతో ఎందుకు ఏడుస్తున్నావు, చూడు, నీకేదైనా కావాలనిపిస్తే దాన్ని ప్రాణం పోయినా అవతల వాళ్ళ ప్రాణం తీసినా దాన్ని దక్కించుకోవాలి, అర్థమైందా అని అంటారు. లేదత్తయ్య, ఇప్పుడు భూమి శివని తీసుకువెళ్ళిపోయిందంటే ఇంకా శివకి పూరికి పెళ్లి జరిగిపోతుంది, మాకు జీవితంలో రాసిపెట్టి లేదనుకుంటా అని బాధపడుతూ ఉంటుంది బిందు. పిచ్చిదానా, నా దగ్గర ఇంకొక బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది, రా వెళ్దామని చెప్పి బిందుని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి గగన్లు ఆడిన నాటకం, శివపార్వతి సతీదేవి శివుని సతీదేవి కథని ఇంకా అంత బాగా ఒక స్కిట్ రూపంలో అందరి ముందు ప్రదర్శించినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. ఆ ఆలయ ధర్మకర్తలైతే భూమి గగలను పొగుడుతూ ఉంటారు. నిజంగా మీరు నాట్యం చేస్తున్న మీ ముఖంలో భావాలను చూసిన ఇదంతా సాక్షాత్తు ఆ శివుడు సతీదేవి వచ్చి మా ముందు నించున్నారా అన్నట్టు అనిపించింది. అంతలా లీనమైపోయారు. మీలా బహుశా ఇంకెవరు చేయలేరేమో బాబు అని ఇంకా వాళ్ళందరూ పొగుడుతూ ఉంటే అదంతా చూస్తూ శరత్చంద్ర చాలా ఇరిటేటింగ్గా ఈగోయిస్ట్లా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇంక భూమి అలా పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే అపూర్వ, బావా ఇంకంతా అయిపోయింది కదా, పద వెళ్ళిపోదామని అక్కడి నుండి శరత్చంద్రని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమి గగన్ ఇద్దరు హ్యాపీగా రెడీ అయి వచ్చేసరికి ఇంకా శివ పూరిలా మెహందీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అలా ఇంకా పూరి పాపం హ్యాపీగా మెహందీ పెట్టించుకుంటూ ఉంటే గగన్ అదంతా చూసి మురిసిపోతూ ఉంటాడు. శివ మాత్రం ఒక మూల కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అపూర్వ చెప్పిన ప్లాన్ ప్రకారం భూమి లేని టైంలో చూసి ఇంకా బిందు అయితే ఫోన్ చేస్తుంది శివాకి. హలో శివ అని అంటుంది. బిందు, సారీ బిందు అని అంటాడు. శివ, నాకు అర్థమైపోయింది, నీకు నాకు రాసి పెట్టలేదని అర్థమైపోయింది, కానీ నేను ఒక్కటి కోరుకుంటున్నాను, కనీసం నా పేరైనా నీ చేతిపై ఉండాలి శివ అని కావాలని ఐస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది బిందు అపూర్వ చెప్పినట్టు. సో వెంటనే ఏం చేస్తాడంటే శివ బిందు అని తన చేతిపై రాసుకుంటాడు. ఇంకా అలాగే ప్యారలల్గా ఇటువైపు బిందు కూడా శివ వెట్స్ బిందు అని మెహందీతో రాసుకుంటుంది. ఇంకప్పుడే భూమి, ఏంటి బావా నువ్వు నాకు మెహందీ పెట్టవా అని గగన్ అడుగుతుంటే, ఎందుకు పెట్టను, ఖచ్చితంగా పెడతాను అని గగనే భూమికి మెహందీ పెడుతూ ఉంటాడు. ఇంకా అదంతా తెలియకుండా ఇటువైపు మేనేజ్ చేస్తూ ఉంటాడు శివ. సో అలా మిడ్ నైట్ అయిపోతుంది. అందరూ ఇంకా సంగీత్ మెహందీ ఫంక్షన్లో హ్యాపీగా ఎంజాయ్ చేసి తెల్లవారు 3 గంటలకే పెళ్ళి అని చెప్పి ఇంకా అన్ని హడావిడి చేస్తూ ఉంటారు. అదే టైంకి పూరి అలా ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటే పూరికి వాట్సాప్ నుండి మెసేజ్ వస్తుంది. వెంటనే ఇంకా మెసేజ్ చూస్తుంది పూరి. చూసేసరికి అందులో బిందు తన చేతిపై శివ వెట్స్ బిందు అని రాసుకునే ఫొటోస్ ఉంటాయి. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది పూరి. ఇంక వెంటనే అపూర్వ ఫోన్ తీసుకొని శారీ అడ్డు పెట్టుకొని వేరే వాళ్ళు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ, హలో, ఇది మాత్రమే కాదు, నీ ప్రేమికుడు శివ నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నావు, కానీ వాడు ప్రేమించింది నిన్ను కాదు, ఆ బిందుని. కావాలంటే శివ చేతిపై కూడా బిందుకి సంబంధించిన తాలూకా ఉంటుంది, కావాలంటే చూడు అని ఇంక చెప్పేసరికి ఒక్కసారిగా అలా పాపం పరుగు పరుగున వెళ్ళి చూస్తుంది. చూసేసరికి గుండె బద్దలైపోతుంది పూరికి. ఎందుకంటే అక్కడ రాసుంటుంది బిందు అని. అంటే శివ నన్ను ప్రేమించలేదా, శివ బిందుని ప్రేమించాడా, ఎందుకు ఇలా చేశాడు, నన్ను ఎందుకు ఇంత మోసం చేశాడు, నన్ను ప్రేమించకపోతే ఈ విషయం నాకు ముందే చెప్పేచ్చు కదా, ఎందుకని చెప్పలేదు, ఇదంతా కరెక్ట్ కాదు, కాదు, శివ లేని బ్రతుకు నేను బ్రతకలేను అని చెప్పి ఇంకా అలా పాపం ఒక ఫినాయిల్ బాటిల్ తీసుకుంటుంది పూరి.
తీసుకొని ఇంకా దాన్ని డ్రింక్ చేస్తూ ఉంటుందన్నమాట. డ్రింక్ చేస్తూ పాపం పడిపోతుంది పూరి. అప్పుడే భూమి రెడీ అయ్యి ఇంకా పెళ్లి పనులన్నీ అక్కడే ఉన్నాయి, అన్నీ మండపంలోకి తీసుకెళ్ళండి అని పని పురమాయించడానికి కిందకి వస్తుంటే ఒక్కసారిగా సౌండ్ రావడం చూసి కిచెన్లో పడిపోయిన బిందుని షాకింగ్గా చూస్తూ ఉంటుందన్నమాట. బిందుని వెంటనే ఇంకా అలా భూమి బిందు పూరి 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 అని చెప్పి పూరిని లేపి ఇంక పూరిని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది భూమి. శివ అప్పుడే నిద్రలేస్తాడు. ఏమైంది, అసలు ఏం జరుగుతుంది అని చూస్తూ ఉంటే భూమి ఫోన్ చేస్తుంది గగన్కి. హలో భూమి, ఇక్కడ మండపంలో డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోతుంది, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను అంటారు. బావా అని ఏడుస్తూ ఉంటుంది భూమి. హే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. బావా పూరి పూరి హాస్పిటల్లో అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. ఏంటి, పూరి హాస్పిటల్లో ఉందా అని అంటాడు గగన్. ఒక్కసారిగా అదంతా ఇంకా రూమ్లో ఉండి అప్పుడే నిద్రలేచి వింటున్న శివ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే అలా శారద అయితే కుప్పకూలిపోతుంది. ఇప్పుడు తనకి ఏమైంది, ఎలా ఉంది అని అడుగుతారు. ముందు హాస్పిటల్కి రండి బావా, తర్వాత జరిగిందంతా చెప్తాను అని హాస్పిటల్కి అయితే రమ్మని చెప్తుంది. సో అలా హాస్పిటల్కి పరుగున పాపం బయలుదేరుతారు గగన్ అండ్ శారద. నాకెందుకో చాలా భయంగా ఉందిరా, పెళ్ళి అనుకోగానే ఏంటిదంతా అని ఏడుస్తూ ఉంటే అమ్మా నువ్వేం కంగారు పడద్దు, చిన్న ప్రాబ్లం అయి ఉంటుందిలే అని ఇంకా అలా గగన్ అండ్ శారద ఇద్దరు హాస్పిటల్కి కారులో బయలుదేరుతారు. వాళ్ళ వైపే చూస్తూ దొంగతనంగా శివ కూడా బయలుదేరుతాడు. అప్పుడే కరెక్ట్గా శివాకి బిందు కాల్ చేస్తుంది. హలో శివ, నీకో విషయం తెలుసా, ఇప్పుడు మన పెళ్ళిని ఎవ్వరూ అడ్డుకోలేరు, ఎందుకంటే ఎవరికి నిజం తెలియాలో వాళ్ళకే తెలిసిపోయింది శివ అని అంటుంది బిందు. ఏం మాట్లాడుతున్నావు, అంటే నువ్వు నిజాన్ని చెప్పేశావా అని అడుగుతారు. అవును, చెప్పకపోతే మన పెళ్ళెలా అవుతుంది, పూరికి నిజం చెప్పేశాను, ఏడుస్తుంది మహా అయితే, అంతే కదా అని అంటుంది. ఎందుకు బిందు, ఎందుకు ఇలా చేసావు, ఏడవడం కాదు, తను చనిపోవాలనుకుంది, ఇప్పుడు తన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు అని అంటాడు శివ. వెంటనే ఇంక ఫోన్ తీసుకుంటుంది అపూర్వ. అయితే ఏంటి, సో వాట్, పైకైతే పోలేదు కదా, హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, అలాగే ఉన్ని తప్పేముంది, అయినా నీకు నీ పెళ్ళి కంటే ఏది ఎక్కువ కాదు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో శివ అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు శివ. ఛీ దుర్మార్గురాలా, నీ వల్లే బిందు చెడిపోయింది, ఇప్పుడు నా మైండ్ని కూడా పొల్యూట్ చేసేసావు, నీకు నీ స్వార్థం తప్ప ఏది అర్థం కాదు, మా అక్క దేవత, మా అక్కనే మోసం చేసేలా నా మైండ్ని పొల్యూట్ చేసావు నువ్వు, ఇప్పుడు నీ స్వార్థం అంటే ఏంటో నాకు అర్థమైంది, చెయ్యి అని కాల్ కట్ చేసేస్తాడు శివ. ఒక్కసారిగా షాక్ అవుతుంది అపూర్వ. ఏంటి వీడు పెళ్ళాగిపోతుందని పరుగున వస్తాడనుకుంటే ఎక్కడికి బయలుదేరుతున్నాడు అని ఆలోచనలో పడుతుంది. అప్పుడే ఇంకా శివ అయితే అలా వెళ్తాడనమాట. వెళ్ళి చూసేసరికి భూమి ఏమో రేయ్ నీ వల్లేరా ఇదంతా అని చెప్పి కాలర్ పట్టుకొని ఒక్కటి కొడుతుంది చెంపపై శివాకి. ఇంక శివ అక్క నేను చేసింది తప్పక్క, నేను చేసింది పాపం అక్క, ఎందుకంటే పూరి ఫీలింగ్స్తో ఇన్ని రోజులు నేను ఆడుకోకుండా ఉండాల్సిందక్క, పూరి నన్ను ప్రేమిస్తున్నా, నేను బిందుని ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమించట్లేదని ఒక్క మాట చెప్తే ముందే చెప్పేసుంటే ఒక పని అయిపోయేది, మొదట్లోనే ఏదైనా కట్ చేయాలి అన్నట్టు తను నన్ను మర్చిపోవడానికి ఈ పాటికి మర్చిపోయేది కూడా, కానీ నేనే ఇక్కడి వరకు తీసుకొచ్చాను, చాలా చాలా పెద్ద తప్పు చేశాను అని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు శివ. రేయ్ నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఏమీ లేదు, ముందు ఇక్కడి నుండి పారిపో, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య మా గగన్ బావ చూశాడంటే నీ ప్రాణాలు తీసేస్తాడురా. ఇప్పుడు ఎందుకు పూరిని హాస్పిటల్లో జాయిన్ చేశారని అడుగుతారు. అడిగినప్పుడు నేను ఏ సమాధానం చెప్పాలి, ఇలా శివ బిందుని ప్రేమిస్తున్నాడు, అందుకే తను ఇలాంటి అటెంప్ట్ చేసింది, నేను హాస్పిటల్కి తీసుకొని వచ్చానని చెప్తే నేను చంపేస్తాడు, కాబట్టి నేను ఏదో ఒకలా మేనేజ్ చేస్తాను, నువ్వు పారిపోరా అని అంటుంది. వెంటనే కన్నీళ్ళు తుడుచుకుంటాడనమాట. అలా శివ తుడుచుకొని లేదక్క, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను పూరినే పెళ్లి చేసుకుంటానక్క అని అంటాడు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. అవునక్క ఇదిగో తాళి అని ఇంకా అలా తాళిని తీసుకొని స్పృహలో లేని పూరి మెడలో కట్టేస్తాడనమాట. వెంటనే
శివ ఒక్కసారిగా ఇంక పూరి అప్పుడే మెల్లగా కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచి ఇంక తన మెడలో చూసేసరికి అలా తనైతే ఉంటుందన్నమాట. లైక్ ఇది ఉంటుంది, తాళి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎవరు ఎవరిదంతా చేసింది అని అలా చూస్తూ ఉండిపోతుంది. వెంటనే షాక్లో భూమి కూడా ఉండిపోతుంది. అప్పుడే గగన్ అండ్ శారద ఇద్దరు వస్తారు. వచ్చి చూస్తూ ఉంటారు. ఏంటిదంతా? భూమి, అసలు ఏమైంది భూమి? ఏం జరుగుతుంది? నాకేమీ అర్థం కావట్లేదు. శివ ఏంటి పూరి మెల్లో ఇక్కడ తాళి కట్టడం ఏంటి అని అంటారు. వెంటనే ఇంకా అలా భూమి కవర్ చేస్తూ అంటే బావా ఏం లేదు, పూరి అనుకోకుండా తనేదో నిద్రమత్తులో మజ్జిగ అనుకొని అది ఫినాయిల్ తాగింది, అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఇప్పుడు కరెక్ట్గా ఇది పెళ్లి టైం కదా, ముహూర్తం దాటిపోతే మళ్ళీ మంచిది కాదు అని ముహూర్తం దాటిపోయేలోపే తాళి కట్టేశాడు, అంతే బావా అని అంటుంది. ఇంక వెంటనే పూరి వైపు చూస్తాడు. పూరి, నిజమా? మజ్జిగ అనుకొని ఫినాయిల్ తాగావా అని అడుగుతాడు. ఇంక వెంటనే శివ వైపు చూస్తుంటే శివ భూమి వైపు పాపం చూస్తూ ఉంటాడనమాట. అవునన్నయ్య, ఏదో నిద్రమత్తులో ఒకటే కలర్ ఉండేసరికి తాగేయాల్సి వచ్చింది, సారీ అన్నయ్య అని అంటారు. ఏంటమ్మా ఇది, చూసుకోవాలి కదా, నీకేం కాలేదు, భూమి కాపాడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ ప్రాణానికే ప్రమాదం అయ్యేది తెలుసా. ఏదైతే ఏంటి, మీ ఇద్దరికీ పెళ్లి జరిగింది. అంగరంగ వైభవంగా పెళ్లి మండపంలో పచ్చని పందిట్లో మీ పెళ్లి చేయాలనుకున్నాను. కానీ మనం ఒకటి అనుకుంటే వీధొకటి అనుకుంటుంది కదా. నీ పెళ్ళి ఇలా జరగాలని రాసి పెట్టుందేమో, అందుకే ఇక్కడ జరిగింది. సరే నేను బయలుదేరుతాను అని రండి అని చెప్పి ఇంకలా డిశ్చార్జ్ చేసి తన్నైతే తీసుకొని వెళ్ళిపోతారు. సో అలా భూమి, గగన్, పూరి, శివ, శారద అందరూ ఇంటికి రీచ్ అవుతారు. కుడికాలు పెట్టి లోపలికి పద పూరి అని చెప్పి ఇంక శివ అయితే పూరిని లోపలికి తీసుకొస్తాడు. కానీ పూరికి మాత్రం ఒక టైప్ ఆఫ్ అసహ్యంగానే ఉంటుంది. అంటే ఇన్నాళ్ళు తనని ప్రేమించాడా, తన్ని ప్రేమించి ఇలా చేశాడా అని చెప్పి చాలా అంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది పూరికి. ఇంకా గగన్, భూమి ఇద్దరు హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. భూమి కాస్త కంగారు పడుతుంటే, ఏంటి భూమి, ఏంటి కంగారు పడుతున్నావు అని అడుగుతారు. అబ్బే ఏం లేదు బావా అని అంటుంది. భూమి, పూరి శివల పెళ్ళైపోయింది. నిజంగా ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. వీళ్ళిద్దరికీ రిసెప్షన్ని రేపు గ్రాండ్గా ఏర్పాటు చేస్తాను. నిజంగా ఈ రోజు కోసం నువ్వెంత వెయిట్ చేసావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఎంతో అంటే ఎంతో వెయిట్ చేశాను. నా చెల్లి పెళ్ళిని నా చేతితో జరిపించాలి అనుకున్నాను, జరిగిపోయింది. ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది భూమి అని భూమిని హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. ఇటువైపేమో శివ ఇంకా పూరి దగ్గరికి వచ్చి, పూరి నువ్వు ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి పూరి అని ఇస్తుంటే విసిరి కొడుతుంది పూరి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివ. పూరి, ఏయ్ పిలవద్దు, నన్ను అలా పిలవద్దు, ఎందుకంటే నేను ఇష్టపడి నీతో తాళి కట్టించుకోలేదు. దానికి కారణం ఒకటే, నేను స్పృహలో లేనప్పుడు నువ్వు నాకు తాళి కట్టేశావు. నాకు ఆ బిందుకి ఎప్పటి నిండో పడదు. ఆ బిందు పెద్ద సైకోమొహం. అలాంటి బిందుని నువ్వు ప్రేమించావు. పోనీ ఫస్ట్లోనే ఈ విషయం చెప్పుంటే నాకు ఈ ఆశలు పెరిగేవి కాదు కదా. కానీ ఏం చేశావు? తన్ని ప్రేమించావు, నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు. అంటే తన్నేమో ఇష్టానికి ప్రేమించావు, నన్ను మాత్రం మా అన్నయ్య కోసం, మా వెనకుండే ఆస్తి కోసం పెళ్లి చేసుకోవాలనుకున్నావు, అంతే కదా అని అంటుంది. అది కాదు, వద్దు, ఇంకేం మాట్లాడద్దు. నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. నువ్వు నా మెళ్ళో తట్టింది తాళి కాదు, ఇది కేవలం ఒక తాడు మాత్రమే. నేను అందరి దృష్టిలో భార్యాభర్తలం, కానీ పర్సనల్గా కాదు. నువ్వు నన్ను ముట్టుకోవడానికి కూడా వీల్లేదు అని చాలా కోపంగా ఉంటుంది పూరి, నీ కోపంలో అర్థం ఉంది, కానీ నేను నిన్ను మార్చుకోగలననే ఒక నమ్మకం నాకుంది. మార్చుకుంటాను, ఖచ్చితంగా మార్చుకుంటాను అని ఇంకా అలా శివ మనసులో అనుకుంటాడు. శివకి పూరికి పెళ్ళైపోయినందుకు చాలా అంటే చాలా బాధపడుతుంది బిందు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.